మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన తండ్రి, మన ప్రభువు, మన దేవుడు, మన సైన్యములకు అధిపతి అయిన గొప్ప శూరుడు రాత్రంతా మనకు నిద్రను అనుగ్రహించి సుఖమును అనుగ్రహించి ఎందరికో లేని నూతన భాగ్యాన్ని, నూతన దినాన్ని మన జీవితములలో ప్రవేశపెట్టినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ అద్వితీయ సత్యదేవుడు, ఆ ఉన్నతమైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, మన శత్రువులు మన మీదకు బయలుదేరి ఒక త్రోవను వచ్చి 7 త్రోవల వారు పారిపోతారు. ఎంత మంచి వాగ్దానం అండి! ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం! దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు మనలను కాపాడే దేవుడు, మనకు ఆశ్రయమైన దేవుడు. మన శత్రువులంట ఒక దారిని మన మీదకి యుద్ధానికి వచ్చి 7 దారుల్లో వారు పారిపోతారట. ఎంత ఎంత గొప్ప విషయం! ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎవరైతే ఆయన కట్టడలను, ఎవరైతే ఆయన చిత్తమును నెరవేరుస్తారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మీద కనుదృష్టి నిలుపుతారో, వారి మీదికి శత్రువులు ఒక మార్గాన్ని వచ్చి 7 మార్గాలలో పారిపోతారు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలే కాదు, కొన్ని రకాల శాపవచనాలు కూడా ఉన్నాయి. దేవుని చిత్తమును నెరవేర్చు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి కలిగే ఆశీర్వాదాలు, అలాగే దేవుణ్ణి అంగీకరించకుండా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఆయన యందు భయభక్తులు లేకుండా ఉండేవారి మీదకి కొన్ని రకాల ఇబ్బందులను కూడా దేవుడు కలుగ చేస్తారని ఈ 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవుడు శత్రువులను సంహరించే దేవుడు, శత్రువులను రప్పించే దేవుడు. దేవుడు జీవమునిస్తారు, మరణాన్ని ఇస్తారు. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తారు, శాపాన్ని ఇస్తారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి జీవము, వారికి ఆశీర్వాదము, వారికి దీవెనలు కలుగుతాయి. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉంటారో ఆయన న్యాయాధిపతిగా ఉంటారు. ద్వితీయోపదేశ కాండం మోషే గారు మరొక్కసారి ఇజ్రాయేలీలకు దేవుని యొక్క ఆజ్ఞల గురించి, దేవుడు వారి జీవితంలో ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వాగ్దాన దేశపు పొలిమేరల దాకా నడిపించిన రీతిని వారికి తెలియజేస్తూ రెండవసారి చెప్పిన మాట ఈ మాట. ఇజ్రాయేలీలారా, మీ మీదికి శత్రువులు యుద్ధానికి ఒక మార్గాన వచ్చి 7 మార్గాల్లో పారిపోతారు. అంటే ఇష్టం వచ్చినట్టు పరిగెట్టుకెళ్ళిపోతారు అన్నమాట. మన దేవుడు మనకు వ్యతిరేకముగా ఉన్న ఏ ఆయుధమును వర్ధిల్ల చేయనీయడు. మన దేవుడు మనకు విరోధముగా రూపించబడిన దానిని సంహరించుటే కాక మనకు విజయోత్సాహముతో ఊరేగించే దేవుడు. మన దేవుడు మన పక్షమున యుద్ధం చేసే దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన రెక్కల చాటున ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయంగా చేసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో తప్పక మన శత్రువులు పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. అదే కదా పౌలు గారు కూడా అంటారు, యేసు క్రీస్తునందు మనకు అత్యధిక విజయం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన్ని ఉండగా ఇంకా విరోధి ఎవరుంటారండి మనకు? కాబట్టి దైవ జనాంగమా, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు.
ప్రతిరోజు ఏదో ఒక శత్రువు మన ముందుకు వస్తానే ఉంటాడు. అది శత్రువులు అనేవారు కావచ్చు, అనారోగ్యం అనేది కావచ్చు, ఆర్థిక పరిస్థితులు అనేది కావచ్చు, ఇంట్లోనే రకరకాల సమస్యలు అనేవి కావచ్చు. ఏ విధంగానైనా ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక శత్రువు వస్తానే ఉంటాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ శత్రువు ఒక దారిలో వస్తే 7 దారుల్లో ఇష్టం వచ్చినట్టుగా పారిపోయేటట్లుగా చేసే దేవుడు మన దేవుడు. ఆ దేవుడే, మనల్ని విజయోత్సాహంతో ఊరేగించే దేవుడే మన పక్షాన ఉన్నారు. మరి ఇంకా భయం ఎందుకు? ఈ నూతన దినంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. శత్రువులను సంహరించు విజయశీలుడు మన పక్షాన ఉన్నారు. నీకు ఏ శత్రువు ఉన్నా ధైర్యం తెచ్చుకో, భయపడవలసిన అవసరం లేదు. నువ్వు శత్రువు వస్తున్నాడని చూస్తున్నావేమో, ఇటువైపు నుంచి ఆలోచిస్తే దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇచ్చి ఆయన మహిమ పొందటాన్ని చూడగలుగు. దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. సైన్యములకు అధిపతి అయిన దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నా కాపరి, నాకు లేమి కలుగదు అని ఈ లోకంలో ఎలుగెత్తి చాటు. ఆ యేసయ్యను ఊరేగిద్దాం, ఆ యేసయ్యను చాటుదాం, యేసే దేవుడని ప్రకటిద్దాం. దేవుడు ఈ మాటలను నిన్ను ధైర్యపరిచి మనందరి వినికిడిలో ఫలప్రదమవునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. మా మీదికి వచ్చే శత్రువులు వారు బయలుదేరి ఒక మార్గాన్ని వస్తే వారు 7 మార్గాలలో పరిగెత్తుకుపోయేటట్టు, పారిపోయేటట్టు చేసే నిజ దేవుడా, మా పక్షమును యుద్ధం చేసే దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హస్తములని దక్షిణ హస్తంతో పట్టుకుని దేవా, మీతో కలిసి శూరకార్యములు చేయుటకు శక్తిని అనుగ్రహించిన మా తండ్రి, నీకు వందనాలు. దేవా, నీ ప్రియ బిడ్డల కొరకు దేవుని సేవకునిగా నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరికి విజయమును దయచేసి, ప్రతి ఒక్కరికి ధైర్యమును అనుగ్రహించి, వారి సమస్యలను జయించిన వారై, సాతానును ఓడించిన వారై, నీ నామమును ఉన్నతం చేసి, నీ నామమును మహిమపరిచి విజయశీలుగా మార్చమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.